పోలీసు దర్యాప్తుల్లో కొత్త మలుపు రాబోతోంది. సాధారణంగా మనం అసహించుకునే నల్లులు ఇకపై నేర పరిశోధనలో కీలకమైన జీవ గూఢచారులుగా మారే అవకాశం ఉంది. నేరం జరిగిన ప్రదేశంలో లభించే ఈ చిన్న కీటకాలు నేరస్తులు లేదా బాధితులకు సంబంధించిన డిఎన్ఏను సేకరించి కేసులను ఛేదించడంలో అసాధారణమైన పాత్ర పోషించగలవని మలేషియా శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు ధృవీకరించాయి. ఉత్తర పెనాంగ్లోని సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ మలేషియా బృందం చేసిన ఈ అధ్యయనం ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని భావిస్తున్నారు. యుఎస్ఎం స్కూల్ ఆఫ్ బయాలజికల్ సైన్సెస్ శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ హఫీజ్ అబ్ మజీద్ నేతృత్వంలోని బృందం నల్లులపై సుదీర్ఘకాలం అధ్యయనం చేసింది. వారి పరిశోధనలో తేలిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, నల్లులు మనుషుల నుండి రక్తాన్ని పీల్చిన తర్వాత ఆ రక్తం డిఎన్ఏ 45 రోజుల వరకు వాటి శరీరంలో చెక్కు చెదరకుండా నిల్వ చేస్తుంది. నేరాలు జరిగి ఎక్కువ కాలమైన సందర్భాలలో ఇది దర్యాప్తుకు చాలా విలువైన ఆధారం అవుతుంది. కేవలం రక్తం పీల్చటం మాత్రమే కాదు, అనుమానితులు లేదా బాధితులు వాడిన దుప్పట్లు, మంచాలు, దిండులపై నల్లులు కేవలం పాకినా లేదా తిరిగినా కూడా వారి చర్మ కణాలు డిఎన్ఏ నల్లుల శరీరంపై అంటుకునే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. నేర దర్యాప్తులో రక్తపు మరకలు, జుట్టు లేదా ఇతర సాక్ష్యాల మాదిరిగానే నల్లులు కూడా పనిచేసినప్పటికీ వాటికి కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలున్నాయి. దోమలు లేదా ఈగల మాదిరిగా నల్లులు ఎగరలేవు. అవి కేవలం ఒక బిందువు రక్తాన్ని పీల్చగానే వాటి కడుపు నిండిపోయి ఎక్కువ దూరం కదలకుండా దాక్కుంటాయి. అందువల్ల నల్లుల ద్వారా సేకరించిన డిఎన్ఏ అనేది ఘటనా స్థలానికి పరిమితమైన లేదా చాలా దగ్గరగా ఉన్న వ్యక్తిదే అయి ఉంటుందని నిర్ధారించడానికి అవకాశం పెరుగుతుంది. నల్లులు సాధారణంగా పరుపులు, పగుళ్లు లేదా గోడల వెనుక భాగాలలో దాక్కుంటాయి. దీని కారణంగా నేరం జరిగిన తర్వాత సాక్ష్యాలను నాశనం చేయాలనుకునే నిందితులు కూడా ఈ చిన్న కీటకాలను గుర్తించి తొలగించడం దాదాపు అసాధ్యం. అందుకే నల్లుల నుంచి సేకరించిన డిఎన్ఏ ద్వారా కేవలం అనుమానితుడి ఆచూకీ మాత్రమే కాకుండా వారి లింగం, కంటి రంగు, జుట్టు, చర్మం రంగు వంటి ఇతర ఫోరెన్సిక్ లక్షణాలను కూడా గుర్తించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణ దర్యాప్తుల్లో ఘటనా స్థలంలో కనిపించే రక్తం, వీర్యం లేదా జుట్టు వంటి మానవ జీవ పదార్థాల నుండి డిఎన్ఏను సేకరిస్తారు. అయితే ఈ సాక్ష్యాలు తరచుగా కాలక్రమేణా నాశనమవుతాయి లేదా కలుషితమవుతాయి. ఈ నల్లుల పరిశోధన ఫోరెన్సిక్ సైన్స్లో ఒక కొత్త అధ్యయనంగా మారుతుంది. ఎండోమాలజీను నేర పరిశోధనలో ఉపయోగించే ఫోరెన్సిక్ ఎండోమాలజీలో ఈ ఆవిష్కరణ ఒక ప్రధాన ముందడుగు. ఇప్పుడు పరుపుల్లో దాక్కున్న నల్లులను సేకరించి వాటిపై ఉన్న డిఎన్ఏను వేరు చేయడం ద్వారా దర్యాప్తు అధికారులు దొరకని కీలకమైన ఆధారాన్ని పొందగలుగుతారు. నిందితుడి ఆచూకీ తెలియని కోల్డ్ కేసెస్ ని తిరిగి తెరవడానికి, వాటిని ఛేదించడానికి ఈ టెక్నిక్ గొప్పగా ఉపయోగపడగలదు.